రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో ప్రీవియస్ 2 వీడియోస్ మనము ఫార్ములాస్ ఓన్లీ డిస్కస్ చేసాం. అది ఇన్వర్స్ ఫంక్షన్స్ పార్ట్ 1 పార్ట్ 2గా చేశాను అనమాట. ఇప్పుడు మీరు ఈ వీడియోస్ చూస్తున్నట్లయితే ఫస్ట్ ఆ పార్ట్స్ చూసిన తర్వాత ఈ వీడియోస్ కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఆ పార్ట్లో మనం ఫార్ములాస్ నీట్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ఫార్ములాస్ యూజ్ చేసే మనము ఈ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేస్తాం అనమాట. ఓకే, చూడండి క్వశ్చన్స్. ఇఫ్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ is equal to 210. నెక్స్ట్ a minus b is equal to 5 ఇచ్చాడు. a minus b is equal to ఏమి ఇచ్చాడు? 5 ఇచ్చాడు. అయితే a plus b హోల్ స్క్వేర్ మైనస్ ab కనుక్కోమన్నాడు మనకి. ఓకేనా? సో ఫస్ట్ ఇది సింప్లిఫై చేద్దాం. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ ab నా. ఓకేనా? ఇదే కదా. సో 2ab నుంచి ab పోతే ఏమవుతుంది? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ ab నా. ఓకే, ఈ టర్మే మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఇక్కడ చూడండి ఫార్ములా చూడండి. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏముంది ఇక్కడ? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఇస్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. ఇది మనం ఫార్ములా, స్టాండర్డ్ ఫార్ములా అనమాట. మనకి క్వశ్చన్లో ఇదే కదా. దీన్ని ఇప్పుడు ఈ టర్మ్ అంతా సింప్లిఫై చేసి ఈ టర్మ్ వచ్చేసిందా మనకి? ఓకే, సో ఈ టర్మ్ ఇక్కడ వచ్చేసిందా? అదే టర్మ్ కావాలంటే చూడండి, ఇదే టర్మ్ ఉంది ఇక్కడ. ఓకేనా? సో ఇప్పుడు మాకు కావాల్సింది ఏమి? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ డివైడెడ్ బై ఏ మైనస్ బినా ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. ఇదే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో ఈ టర్మే కదా ఆల్రెడీ వచ్చేసింది కదా. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఎంతమా? సో ఎంత ఇచ్చాడు? 210 డివైడెడ్ బై ఏ మైనస్ బి ఫార్మేషన్ ఎంత? వాల్యూ ఎంత? 5. సో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ వాల్యూ ఎంత? 210 డివైడెడ్ బై ఏ మైనస్ బి వాల్యూ ఎంత? 5. సో 5 1 జా 5 4 జా 5 2 జా. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 42 ఆన్సర్. ఇది మనకు కనుక్కోవాల్సిన వాల్యూ. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చెప్తాను చూడండి. మనకి ఇచ్చిన క్వశ్చన్లో వాడు ఏమి ఇచ్చినాడు? ఇఫ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 45 xy ఈజ్ ఈక్వల్ టు 45. ఇఫ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4 xy ఈజ్ ఈక్వల్ టు 45. ఫైండ్ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్. సో ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై ఇంటూ ఏం ఫార్ములా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్వై. ఇది నేను ఫార్ములాస్లో డిస్కస్ చేశాను మీకు. ఇది ఫార్ములా యాక్చువల్గా. ఓకేనా? సో ఎక్స్ మైనస్ వై వాల్యూ ఎంత? 4. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ తెలియదు, అలాగే ఉంచేద్దాం. ప్లస్ ఎక్స్వై వాల్యూ తెలుసు కదా, 45. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ అంటే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4 అనేది వాడేసింది. దీన్ని స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేద్దామా? సో ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేరా? ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు హోల్ స్క్వేర్ చేసా. ఇక్కడ ఏ మైనస్ బి హోల్, ఎందుకు సార్ అట్లా చేయాలంటే ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ చేసుకుంటే ఆన్సర్ వస్తుందా? సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 16. సో ఎక్స్వై వాల్యూ తెలుసు. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 16 ప్లస్ 2xy అవుట్ సైడ్ పోతే మైనస్ 2xy అవుట్ సైడ్ పోతే ప్లస్ 2xy. సో 16 ప్లస్ 2 ఇంటూ 45. 2 ఇంటూ 45. 16 ప్లస్ 45 ఎంత? 90. 2 ఇంటూ 45 ఎంత? 90. 90 ప్లస్ 16 ఎంత? 106. ఓకే, వాల్యూ ఎంత? 16 ప్లస్ 2 ఇంటూ 45 ఎంత? 90. 90 కదా. 245 90. 90 ప్లస్ 16 ఎంత? 106. ఓకే, ఇప్పుడు వాల్యూ వచ్చేసిందా? 4 ఇంటూ 106 ఆ వాల్యూ ఇక్కడే వచ్చేసింది కదా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ ఎంత? 106 వచ్చేసింది ఇక్కడ మనకి. సో 106 ప్లస్ 45 ఇదెంత అవుతుంది? 4. 106 ప్లస్ 45 ఎంత? 151. 151 ఎట్లా అవుతుంది? 6 ప్లస్ 5 ఎంత? 11. 1 పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ లేదంటే 100 ప్లస్ 40 ఎంత? 100 ప్లస్ 40 140. 6 ప్లస్ 5 ఎంత? 11. 140 ప్లస్ 11 ఎంత? 151. నెక్స్ట్ 151 ఇంటూ 4 600. 600 ప్లస్ 4 604. సో ఆప్షన్ నంబర్ బి ఆన్సర్. ఆప్షన్ నంబర్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి? ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10 అండ్ xy ఈజ్ ఈక్వల్ టు 4, ఫైండ్ x పవర్ 4 ప్లస్ y పవర్ 4. ఇది వాడు ఇచ్చిన క్వశ్చన్. సో ఇది ఒకసారి చూడండి, బాగా వినండి ఒకసారి. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10 వాడే ఇచ్చేసినాడు మనకి. దీని నుంచి x పవర్ 4 ప్లస్ y పవర్ 4 కనుక్కోవాలి. ఎలా కనుక్కుందాం ఒకసారి చూద్దాం. ఫస్ట్
ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్. ఈ ఈక్వేషన్లో స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తున్నా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ వై. 10 స్క్వేర్ ఎంత 100. 10 స్క్వేర్ ఎంత 100 కదా. 10 స్క్వేర్ ఎంత 100. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 100 ప్లస్ 2xy అవుట్ సైడ్ పోతే ఏమవుతుంది మైనస్ 2xy. xy వాల్యూ తెలుసు మీకు 100 మైనస్ 2 ఇంటూ 4. సో 100 మైనస్ 8 ఎంత 100 మైనస్ 8 ఎంత 92. సో ఇదంతా వాల్యూ ఎంత అవుతుంది 92. 100 మైనస్ ఎంత 8 92 అవుతుంది. సో ఇప్పుడు చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది 92 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు మనకు కావాల్సింది దీని అగైన్ స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేద్దామా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఎందుకు సార్ అట్లా చేయాలంటే ఇక్కడ పవర్ 4 ఉంది, అట్లా చేస్తేనే మీకు ఇక్కడ వాల్యూ అనేది వస్తుంది. సో 92 హోల్ స్క్వేర్ అవుతుంది చూడండి. సో ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 92 హోల్ స్క్వేర్. సో ఇది చూడండి ఈ వాల్యూ వచ్చేసింది అక్కడ కనిపిస్తుంది క్వశ్చన్లో. సో ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 ఇంటూ 92 మైనస్ 2 ఇంటూ ఎక్స్ వై హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా. ఓకేనా. సో 92 స్క్వేర్ కదా. ఇప్పుడు 92 స్క్వేర్ నాకు తెలియదు, ఎట్లా ఏం చేయాలా 92 ఇంటూ 92 చేసుకోవడమే. 92 ఇంటూ 92 2 2 జా 4. నెక్స్ట్ 18 ప్లస్ 18 ఎంత 16. 2 9 జా 18. ఇప్పుడు 92 ఏం చేద్దాం 92 ఇంటూ 92. సో 2 2 జా 4 కదా. 2 2 జా 4. నెక్స్ట్ 9 2 జా 18. 9 2 జా 18. 18 ప్లస్ 18 36. 6 పక్కన పెట్టేద్దాం, 3 ఇక్కడ పెట్టేద్దాం. నెక్స్ట్ 9 9 జా 81. 81 ప్లస్ 3 84. 84 64. 84 64 మైనస్ 2 ఇంటూ ఎక్స్వై వాల్యూ ఎంత వచ్చింది 4 స్క్వేర్. ఓకే 84 64 మైనస్ 84 64 మైనస్ 16 2 జా 4 స్క్వేర్ 16. 16 2 జా ఎంత 16 2 జా 32. ఓకే. సో 84 32. 84 64లో 32 పోతే 84 32. ఆన్సర్ ఆప్షన్ నంబర్ బి. ఆప్షన్ నంబర్ బి మా. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్. సో అసలైన పాయింట్ చూడండి 427 ఇంటూ 427 ఇంటూ 427 ఇది వాడిచ్చింది ప్లస్ 325 ఇంటూ 325 ఇంటూ 325 డివైడెడ్ బై నెక్స్ట్ 42.7 ఇంటూ 42.7 ప్లస్ 32.5 ఇంటూ 42.7 సారీ 32.5 32.5 ఇంటూ 32.5 మైనస్ 42.7 ఇంటూ 32.5. ఇది వాడు ఇచ్చిన క్వశ్చన్ మనకి. ఇది వాడు ఇచ్చిన క్వశ్చన్ చూడండి ఒకసారి ఏమి ఇచ్చాడు 427 ఇంటూ 427 ఇంటూ 425 ప్లస్ 325 ఇంటూ 325 ఇంటూ 325. నెక్స్ట్ 42.7 ఇంటూ 42.7 ప్లస్ 32.5 ఇంటూ 32.5 మైనస్ 42.7 ఇంటూ 32.5. సో ఒకటి అబ్జర్వ్ చేస్తే మీరు మనము ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు సో ఏమవుతుంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. ఇది నేను చెప్పిన పాయింట్ ఇంతకుముందు ఫార్ములాస్లో డిస్కస్ చేసిన. నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఏ ప్లస్ బినే. సో ఇదంతా టర్మ్ చూడండి మీకు కన్ఫ్యూజన్ చేయకుండా చేస్తా. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇదేనా వాడు ఇచ్చిన క్వశ్చన్. ఇదే కదా వాడు ఇచ్చిన క్వశ్చన్. బాగా అబ్జర్వ్ చేయండి ఈ క్వశ్చన్ని. కానీ ఒక చిన్న లాజిక్ ఉంది చూడండి మన దీంట్లో. ఒకసారి చూడండి 427 ఉంది ఇక్కడ, ఇక్కడ చూస్తే 42.7 ఉంది. ఓకేనా. ఇక్కడ ఏ క్యూబ్ ఉంది, ఏ ప్లేస్ లో 427 ఉంది ఇక్కడ మనకి. కానీ డినామినేటర్లో ఏ స్క్వేర్ అనేది ఏముంది ఇక్కడ 42.7 స్క్వేర్ వస్తుంది. అంటే ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్ ఏముంది, ఇక్కడ ఎన్ని నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది 10. ఇక్కడ ఎన్ని నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది 10. 1 నెంబర్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 10 డెసిమల్ సిస్టంలో. సో ఇక్కడ కూడా 10, నెక్స్ట్ ఇక్కడ 10, నెక్స్ట్ ఇక్కడ 10, నెక్స్ట్ ఇక్కడ 10. సో ఓవరాల్గా చూస్తే 10 ఇంటూ 10 ఎంత అవుతుంది 10 స్క్వేర్ అవుతుందా. సో 10 స్క్వేరా, దీన్ని పైకి పంపించేద్దామా. సో చాలా మంది చూడండి 427 హోల్ క్యూబ్ వచ్చేసిందా, 3 టైమ్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది 325 హోల్ క్యూబ్ డివైడెడ్ బై ఏముంది 427 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 10 స్క్వేర్. 10 ఇంటూ 10 10 స్క్వేర్ కదా, ప్లస్ ఎంత అవుతుంది 325
హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 10 స్క్వేర్, ఇక్కడ కూడా 10 into 10 కదా. నెక్స్ట్ ఏబి 427 into 325 డివైడెడ్ బై 10 స్క్వేరా. సో ఫార్మేషన్స్ ఒకటే వచ్చేసినాయా, ఈ 10 స్క్వేర్ పైకి పంపించేస్తామా, ఎల్సిఎం తీసేసి. సో 10 స్క్వేర్ ఇంటూ డైరెక్ట్గా వేస్తున్నాం చూడండి. ఏ ప్లేస్లో ఏముంది 427, బి ప్లేస్లో ఏముంది 325, రెండు అడిషన్ చేసి ఈ టర్మే కదా మనకు కావాల్సింది, అంటే ఏ ప్లస్ బినే కదా ఫైనల్ ఆన్సర్. ఇంటూ ఏ ప్లస్ బి అంటే 427 ప్లస్ 325. ఓకేనా. సో 400 ప్లస్ 300 ఎంత, 400 ప్లస్ 300 700, 25 ప్లస్ 25 ఎంత 750, 750 ప్లస్ 2 752, 752 10 స్క్వేర్ ఇంటూ 100 ఆన్సర్ 752 సి 75,200. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం సో కండిషన్ చూడండి మరి. ఇఫ్ x plus y is equal to 7 and xy is equal to 10 అయితే ఏం కనుక్కున్నాడు, 1/x³ ప్లస్ 1/y³ కనుక్కోమన్నాడు. ఇది వాడు ఇచ్చిన క్వశ్చన్. అదే కదా మనకి 1/x³ ప్లస్ 1/y³. ఇప్పుడు ఉండే ట్రెండింగ్ క్వశ్చన్స్ ఇవి. ఇప్పుడు ఉండే ట్రెండింగ్ క్వశ్చన్స్, ఇలాంటి వీడియోస్ కంటిన్యూషన్ వస్తాయి, ఒకసారి బాగా గమనించండి. ఓకే, ఈ క్వశ్చన్స్ రైల్వేస్ కానీ స్టాఫ్ సెలక్షన్ కానీ కంపల్సరీ వచ్చే ఛాన్సెస్ హై ఉన్నాయి. ఓకే, ట్రెండింగ్ మోడల్స్ ఇప్పుడు మనం చేస్తూ ఉండేది. సో చూడండి, ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసుకుందామా మనము. సో ఏమవుతుంది, సో y³ క్రాస్ మల్టిప్లై చేస్తే ప్లస్ x³ డివైడెడ్ బై xy, x³ y³ అంతేనా. సో ఏమవుతుంది, x³ ప్లస్ y³ డివైడెడ్ బై xy హోల్ క్యూబ్ రాసుకోవచ్చు దీన్ని, xy హోల్ క్యూబ్. సో ఇప్పుడు మనకు కనుక్కోవాల్సింది x ప్లస్ y తెలుసు, xy తెలుసు. xy ఆల్రెడీ చూడండి, x³ ప్లస్ y³ డివైడెడ్ బై 10³ రాసుకోవచ్చు. ఇక్కడ xy ప్లస్ ఏముంది 10 ఉంది కాబట్టి 10³. మనకు కనుక్కోవాల్సింది a³ ప్లస్ b³ కనుక్కోవాలి, అంటే x³ ప్లస్ y³ కనుక్కోవాలి. సో x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 7. దీని హోల్ క్యూబ్ ఫార్ములా రాద్దామా. సో చూడండి ఒకసారి, a ప్లస్ b క్యూబింగ్ అని బర్సెట్ చేద్దామా. సో x plus y whole cube is equal to 7 cube. So a cube plus b cube 3 into 3ab into a plus b 3xy into x plus y is equal to 7 cube ఎంత 512, 7 cube 343, sorry 7 cube 343. సో 7 cube ఎంత 343. ఇప్పుడు చూడండి ఈ వాల్యూ ఒకటే కావాలి నాకు, x³ ప్లస్ y³ ప్లస్ 3 into xy వాల్యూ ఎంత క్వశ్చన్లోనే ఉంది, x ప్లస్ y వాల్యూ ఎంత 7. సో 343. సో చూడండి x³ ప్లస్ y³. సో 3 10 30, 37 210. సో 343 మైనస్ 210 ప్లస్ 210 అవుట్ సైడ్ పోతే మైనస్ 210. 343 నుంచి 210 పోతే ఎంత 3, నెక్స్ట్ 4 లో 1 పోతే 2, నెక్స్ట్ 123. సో x³ ప్లస్ y³ వాల్యూ ఎంత వచ్చింది 123 వచ్చింది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామా, 123 డివైడెడ్ బై 1000. సో ఇప్పుడు చూడండి మనకు ఆన్సర్ లేదా ఆప్షన్లో. సో ఇప్పుడు మనం డెసిమల్ సిస్టంలో కన్వర్షన్ చేసుకోవాలా, డెసిమల్ సిస్టంలోకి కన్వర్షన్ చేసుకోవాలా. సారీ 133, ఇక్కడ 3 4 మైనస్ 1 3 కదా. సో 133, సారీ 133 ఇక్కడ డెసిమల్ సిస్టంలోకి కన్వర్షన్ చేసుకోవాలి ఇక్కడ మనకి. సో ఎన్ని నెంబర్స్ ఎన్ని జీరోస్ ఉన్నాయి ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి. ఇట్లాంటప్పుడు ఏం చేయాలి, 0.3 నెంబర్స్ ఉన్నాయి కదా డిజిట్స్. సో 133 ఆప్షన్ నంబర్, ఆన్సర్ ఆప్షన్ నంబర్ సి అనమాట, ఆప్షన్ నంబర్ సి. ఓకే, ఇలాంటి వీడియోస్ మరీ వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇలాంటి వీడియోస్ కంటిన్యూ. ఇప్పుడు ఉండే మోడల్స్ ఇప్పుడు నేను చేశాను కదా, ఇప్పుడు ఎగ్జామినేషన్కి మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, రైల్వే ఎగ్జామ్స్ కావచ్చు, ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కావచ్చు, మీకు ట్రెండింగ్ మోడల్స్ నేను చేయడం జరుగుతుంది. ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో ఫస్ట్ పార్ట్ 1 పార్ట్ 2 చూసిన తర్వాతనే ఈ వీడియోస్ చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సైన్ ఆఫ్.